ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన మార్కుతో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హఠాత్తుగా ఆసుపత్రి పాలవ్వడం, అత్యవసరంగా సర్జరీ జరగడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తీవ్రమైన పొత్తికరుపు నొప్పితో బాధపడుతూ కాంటినెంటల్ హాస్పిటల్ బెడ్పై ఉన్న ఆమె ఫోటోతో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే పొలిటికల్ సర్కిల్స్లో రకరకాల ఊహాగానాలు, సందేహాలు మొదలయ్యాయి. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు షర్మిలకు మద్దతుగా నిలిచి రాజకీయాన్ని పక్కన పెడితే సొంత అన్నయ్య మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆస్తుల గొడవలు, రాజకీయ విభేదాలతో విడిపోయిన అన్నచెల్లెళ్లు ఈ ఆసుపత్రి ఘటనతో మళ్లీ ఒకటవుతున్నారా? ఈ హఠాత్తు పరిణామం వెనుక ఉన్న అసలు నిజాలేంటి? షర్మిల ఆరోగ్యంపై వైద్యులు ఇచ్చిన షాకింగ్ అప్డేట్ ఏంటి అనే విషయాల్లో తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. షర్మిలకసలు ఏం జరిగింది అనే విషయంలోకి వెళ్తే, గత కొన్ని వారాలుగా వైఎస్ షర్మిల గారు తీవ్రమైన పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. రాజకీయాల్లో అత్యంత చురుగ్గా ఉంటూ జిల్లాల పర్యటనలు, బహిరంగ సభలతో తీరిక లేకుండా గడిపే ఆమె తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేస్తూనే వచ్చారు. అయితే నొప్పి తీవ్రత రోజురోజుకీ పెరగడంతో వైద్యులను సంప్రదించగా వారు వెంటనే సర్జరీ అవసరమని సూచించారు. దీనితో ఆమె హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు. శనివారం నాడు నిపుణులైన వైద్య బృందం ఆమెకు అబ్డామినల్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది. ఇక ఈ ఆపరేషన్ మొత్తం ప్లాన్ ప్రకారం జరిగిందని, ఎలాంటి కాంప్లికేషన్స్ లేవని వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. అలాగే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, షర్మిల చాలా వేగంగా కోలుకుంటున్నారని చెప్పారు. మీరెప్పుడైనా గమనించారా? ఒక నాయకుడు లేదా నాయకురాలు ప్రజల మధ్య లేకపోతే ఎన్ని రకాల ఊహాగానాలు పుట్టుకొస్తాయో? షర్మిల గారు నీట్ నిరసనల్లో పాల్గొనకపోవటంపై కూడా ఇలాంటి ఎన్నో సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చాయి. కొందరు ఇది ఆమె రాజకీయ వ్యూహమని అంటే, మరికొందరు ఆమె ఎక్కడ ఉన్నారో అని ప్రశ్నించారు. అయితే ఈ ఊహాగానాలన్నిటికీ స్వయంగా షర్మిల గారే తెరదించారు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఒక ఫోటోను ఆమె షేర్ చేస్తూ తనకు సర్జరీ జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా ఆమె అభిమానుల్లో ఉన్న ఆందోళనను తగ్గించింది. తనకు ఈ క్లిష్ట సమయంలో తోడుగా నిలిచిన వారికి, ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు. రాజకీయాల్లో మనం ఎప్పుడూ విమర్శలు, గొడవలే చూస్తుంటాం. కానీ షర్మిల గారి అనారోగ్యం సమయంలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు మంత్రి నారా లోకేష్ గారు ఆమెకు త్వరగా కోలుకోవాలని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆమె మంచి ఆరోగ్యంతో త్వరలోనే మళ్లీ ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా షర్మిల గారు విజయవంతమైన సర్జరీ తర్వాత మళ్లీ యాక్టివ్ పబ్లిక్ లైఫ్లోకి రావాలని కోరుకున్నారు. అలాగే నారా లోకేష్ గారు, షర్మిల గారు మీరు కోలుకుంటున్నారని తెలిసి సంతోషంగా ఉంది, త్వరగా పూర్తి ఆరోగ్యవంతులు కావాలి అని మెసేజ్ పెట్టారు. ఇది చూస్తుంటే రాజకీయ సిద్ధాంతాలు వేరైనా వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో తెలుగు రాజకీయాల్లో ఒక సంప్రదాయబద్ధమైన గౌరవం ఇంకా మిగిలి ఉందనిపిస్తుంది. షర్మిల గారికి ఇతర పార్టీల నేతల నుండి మద్దతు లభిస్తుంటే అందరి కళ్ళు ఆమె అన్నయ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైనే ఉన్నాయి. వారిద్దరి మధ్య రాజకీయ గేయ మరియు ఆస్తుల పరమైన విభేదాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. జగన్ గారు కార్గిల్ విజయ్ దివస్ గురించి పోస్ట్ చేసినప్పటికీ మొదట్లో షర్మిల గారి ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం చర్చకు దారితీసింది. అయితే కొన్ని వీడియోల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్కు వెళ్లి తన చెల్లిని పరామర్శించారని కూడా వార్తలు వస్తున్నాయి. అన్న చెల్లెళ్ల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా ఇలాంటి సమయంలో మానవత్వంతో ఆలోచించి వారు కలవాలని చాలామంది ఆశిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు ఏవైనా, ఇలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అవి పక్కన పెట్టడం కనీస ధర్మం కదా. వైఎస్ షర్మిల గారి రాజకీయ ప్రయాణం చాలా ప్రత్యేకం. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి కుమార్తెగా, జగన్ గారి సోదరిగా ఆమెకు గుర్తింపు ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేక బాటను ఎంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమె చేసిన వేల కిలోమీటర్ల పాదయాత్రలు ఆమెను ఒక మొండి పట్టుదల ఉన్న నాయకురాలిగా నిలబెట్టాయి. మొదట వైఎస్సార్ తెలంగాణ పార్టీని పెట్టి, తర్వాత దానిని కాంగ్రెస్లో విలీనం చేసి,
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి పార్టీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. నిరంతరం పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆమె చాలా బిజీగా ఉంటున్నారు. అయితే ఈ బిజీ షెడ్యూల్ మరియు నిరంతర ఒత్తిడి ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నాయకుల జీవితం పైకి కనిపించినంత సులభంగా ఉండదు. క్రమపద్ధతి లేని ఆహారం, నిద్ర లేకపోవడం, నిరంతరం ప్రయాణాలు చేయటం వల్ల శరీరంపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. షర్మిల గారి విషయంలో కూడా ఇదే జరిగి ఉండవచ్చు. అందుకే వైద్యులు ఆమెకు కఠినమైన బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. గాయం పూర్తిగా తగ్గి శక్తి తిరిగి వచ్చే వరకు ఆమె ఎటువంటి శారీరక శ్రమ చేయకూడదని సూచించారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పలు కార్యక్రమాలు, జిల్లాల సమీక్షా సమావేశాలు వాయిదా పడ్డాయి. ఆమె మళ్లీ పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చే వరకు పార్టీ కార్యకలాపాలను సీనియర్ నాయకులు పర్యవేక్షిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. రాజకీయాల్లో ఎంతటి పోటీ ఉన్నా వ్యక్తిగత ఆరోగ్యం మరియు క్షేమం విషయంలో అందరూ ఒకటిగా నిలవటం గొప్ప విషయం. చంద్రబాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని చూపించిన ఆ చొరవ రాజకీయాల్లో ఉండాల్సిన కనీస సంస్కారాన్ని గుర్తు చేస్తోంది. అదే సమయంలో జగన్ మరియు షర్మిల మధ్య ఉన్న ఆ దూరం ఈ ఆరోగ్య సమస్య వల్ల తగ్గుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఆస్తుల గొడవలు, రాజకీయ విభేదాల కంటే రక్త సంబంధం గొప్పదని నిరూపించే అవకాశం జగన్ గారికిప్పుడు ఉంది. అభిమానులు మాత్రం షర్మిల గారు త్వరగా కోలుకుని మళ్లీ అదే ఉత్సాహంతో రాజకీయ రణరంగంలోకి దూకాలని కోరుకుంటున్నారు. ముగింపుగా చూస్తే వైఎస్ షర్మిల గారు ఒక ఫైటర్. పాదయాత్రల ద్వారా తన శక్తిని నిరూపించుకున్న ఆమె ఈ అనారోగ్యం నుండి కూడా అంతే ధైర్యంగా బయటకు వస్తారని అందరూ నమ్ముతున్నారు. ఆమె షేర్ చేసిన హాస్పిటల్ ఫోటో ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. రాజకీయంగా ఆమె చేసే పోరాటం ఎలా ఉన్నా ఒక వ్యక్తిగా ఆమె త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం. రాజకీయ నాయకులు కూడా మనుషులే అని, వారికి కూడా విశ్రాంతి, వైద్యం అవసరమని ఈ ఘటన మనకు గుర్తు చేస్తోంది. సో ఇది ఫ్రెండ్స్, రాజకీయ విభేదాలు పక్కన పెట్టి అన్న జగన్ గారు షర్మిల గారిని పరామర్శించడం ఆమె రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అలాగే తెలుగు రాజకీయాల్లో కనిపిస్తున్న ఈ రకమైన ఆరోగ్యకరమైన మార్పుల గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.